హాయ్ అండి. నెట్ ఫ్యాబ్రిక్‌తో బుట్ట హ్యాండ్స్ ఎలా డిజైన్ చేస్తున్నాననేది చూపిస్తున్నాను. ఇక్కడ డబుల్ లేయర్ తీసుకున్నాను. అలాగే చివర్లో వచ్చేసి జిగ్‌జాగ్ చేసేసాననమాట. అలాగే ఒక 1.5 ఇంచు ఉండే ఒక పట్టీ లాంటిది ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను. హ్యాండ్ ఎంత పొడుగుందో అంత పొడుగును. అలాగే ఇక్కడ నేను ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాననమాట. చక్కగా నీట్‌గా ఉండడం కోసం ఫ్రిల్స్ బాగా వస్తాయనమాట. ఇప్పుడేంటంటే 1.5 ఇంచు ఉండేలాగా ఇలాగా మార్కింగ్ చేసుకొని, ఆ మార్కింగ్ పైన మనం తీసుకున్నాం కదా! ఈ పట్టీని ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇదంతా హ్యాండ్‌కి పై వైపున చేయాలండి. అలాగే ఇప్పుడు ఆ పట్టీని వన్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఖాళీ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చిన్నగా సన్నగా. ఇప్పుడు ఆ ఎలాస్టిక్‌ని మనం సూది సహాయంతో ఇప్పుడు ఖాళీ ఉంచుకున్నాం కదా! పట్టీలో లోపల వైపుకి అలా తోసుకుంటూ వచ్చేయాలన్నమాట. అంటే లోపలికి మనం ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకోవాలి. సో, ఆటోమేటిక్‌గా ఫ్రిల్స్ అనేవి చక్కగా వచ్చేసినాయి. ఇప్పుడు ఆ చివర, ఈ చివర కూడా ఎలాస్టిక్‌ని క్లోజ్ చేసేయాలి. లేకపోతే ఎలాస్టిక్ బయటికి వచ్చేస్తది కదా! ఇప్పుడు మనకి బ్లౌజ్‌కి చక్కగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ అటాచ్ చేసేసుకోవచ్చు. వన్స్ కంప్లీట్ అయిపోయాక ఎలా ఉంటుందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్ బాయ్.